సో కొన్నిటికి నేను వ్యతిరేకం. ఉదాహరణ చెప్తా. తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సాంప్రదాయం ఉంది. ఆశ్లేష నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అంటారు. నేను దానికి వ్యతిరేకం. నేను నమ్మాది అది మన సాంప్రదాయం కాదు, అది తమిళనాడు సాంప్రదాయం. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అమ్మాయిల పెళ్ళిళ్ళు కాకుండా ఆడుకుంటారు జ్యోతిష్కులు. వద్దని చెప్తా, తప్పది, మన సాంప్రదాయం కాదు. ఎందుకంటే మనకు అమావాస్య వ్యతిరేకం, వాళ్లకు సూపర్. అట్లనే ఆశ్లేష నక్షత్రం అనేది మంచి నక్షత్రం. కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఏం చేస్తారంటే ఆశ్లేష నక్షత్రాన్ని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అత్తకు గండం అంటారు. అది తప్పు, అది నమ్మకండి. ప్లస్ మూలా నక్షత్రం అబ్బాయిని చేసుకుంటే మామ చనిపోతారు అంటారు, అది తప్పు, నమ్మకండి. ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని తప్పుడు, అంటే మన రాష్ట్రానికి సంబంధించినవి కావు. అందుకని నేను దేశ కాలమాన పరిస్థితులు ప్రతిదీ చెప్పేటప్పుడు అదే చెప్తున్నా. నేను ఏది చెప్పినా దేశ కాలమాన పరిస్థితులు చూడండి. ఎందుకు జ్యోతిష్యుల మధ్యన ఇంత వ్యత్యాసం? బుక్కిష్ నాలెడ్జ్ అంటే బుక్కిష్ నాలెడ్జ్. ఇప్పుడు నేనున్నంత బిజీగా ఉండకపోవచ్చు, రైట్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా అమ్మా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే, సినిమా జ్యోతిష్యం చెప్పాలంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ మీద కమాండింగ్ ఉండాలి. అది లేకుండా జ్యోతిష్యం చెప్పడం వేస్ట్. ఓకే. ఇప్పుడు ఉదాహరణ, ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తా అంటే నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాల గురించి నీకు తెలుసు కదమ్మా అని అడుగుతాను. ఇక్కడ కష్టాలు అంటే చాలా ఉంటాయి, కమిట్మెంట్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, విపరీతమైన హార్డ్ వర్క్ చేయాలి. ఇన్ని చేసినా లైఫ్ బాగుంటుందని గ్యారంటీ లేదు. మొదలే అడిగితే ఓకే అండి, ఐ విల్ డూ ఎవ్రీథింగ్, నాకు ఇష్టం అండి, నేను నా గోల్ రీచ్ అవుదాం అనుకుంటున్నా, ఓకే అమ్మా యూ కెన్ డూ, అప్పుడు మాట్లాడతా. అంతేగాని నువ్వు మొదలే వెళ్ళిపో అని చెప్పను నేను. రెండోది, ఆ యోగం ఉందా లేదా ఈ అమ్మాయికి, అన్నీ చెప్తా. కొంతమంది ఉంటారు అన్నీ ఎంత చెప్పినా మన దగ్గర ఓపెన్ గారు. కొంతమంది అబద్ధాలు చెప్తారు. చాలామంది మేము కొంతమంది ఏం చేస్తారంటే వచ్చి జాతకాలు చెప్పించుకున్న తర్వాత అప్పుడు నేను పలాని వ్యక్తి కొడుకునండి అంటారు. అంటే సీక్రెసీ కోసం భయపడవచ్చు, లేదంటే అబద్ధాలు చెప్పి మన దగ్గరికి వస్తారు, అంటే నిజాలు చెప్పరు. చిత్ర విచిత్రం. ఇప్పుడు పొలిటీషియన్ ఉన్నాడు, పొలిటీషియన్ గురించి మాట్లాడాలంటే బేసిక్ నాలెడ్జ్ అవసరం, రాష్ట్ర రాజకీయాల మీద పట్టు ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి, ఆ వ్యక్తి ఓడిపోతే 50 కోట్ల రూపాయలు నష్టపోతాడు తెలంగాణ అయితే. ఆ 50 కోట్లు ఉంటే ఆయన 10 తరాలు తింటుంది. నేను అందుకని ఏం చేస్తాను, గెలవవు, దుకాణం బంద్ చేయంట. సో అది జనరల్గా జ్యోతిష్కులు ఏం చేస్తారు, నోటికి వచ్చింది చెప్తారు. అట్లా కాదు కదా. ఆ పార్టీలో సీట్ వస్తుందా రాదా, ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు, జాతకం ఏంది, అసలు సీఎం ఏంది, ఈ సీఎంకు ఈయనకు పడుతుందా పడదా, ఇన్ని ఆలోచనలు చేస్తాను నేను. అంటే ఇంత కంపేర్ చేసి నేను ఆ వ్యక్తి జాతకాన్ని చెప్తా. వాటి మీద కమాండ్ లేకుండా మనం చెప్పలేము, ఇంపాసిబుల్.